సంవత్సరం అంతా అంటే మనకు 6 ఋతువులు 12 నెలలు 2 నెలలు ఒక ఋతువు ఉంటుంది మనకి. ఆ 6 ఋతువుల్లో 6 రకాల అనుపానాలు. ఇప్పుడు వేసవకాలం ఉందనుకోండి, ఈ ఋతువు ఉందనుకోండి, ఋతువులో పటిక బెల్లం కరక్కాయ పొడి ఈ 2 నెలలు రోజు పొద్దున్న చిటికి చేసుకున్నాం అనుకోండి, ఇక ఈ సీజన్లో జబ్బులు రావు, ఆ ఋతువులో వచ్చే జబ్బులు రావు. వర్షాకాలం ఉందనుకోండి, వర్ష ఋతువులో పిప్పళ్ళు కరక్కాయ అలా అన్నమాట. అలాగా 6 ఋతువులకి 6 ఉన్నాయి. ఒక సీజన్లో తేనె ఉంటుంది. అలా మీకు ఒకసారి లిస్ట్ నేను ఇస్తాను, అది కూడా వీడియో చేస్తాం. అది జనరల్గా కరక్కాయ, పాత కరక్కాయ తీసుకోండి. ఈ సంవత్సరం కరక్కాయలు కన్నా పాత కరక్కాయలు తెచ్చి పొడి కొట్టుకోండి. అలా ఆ సీజన్లో చేసి పెట్టుకున్నారు అనుకోండి, ఆ సీజన్లో అలా కరక్కాయ వాడుతున్నారు అనుకోండి, ఇంకా చాలా జబ్బులు పోతాయి. ఈ జ్వరాలు రావు, మోషన్స్ ఉండవు, కామన్గా వచ్చే మన జబ్బులు ఉన్నాయా ఏమీ రావు. అనుపానంతో వాడితే కరక్కాయ అంత ఉపయోగం ఉన్నట్టుంది. పూర్వం కరక్కాయతో మాటలు చేసేవారు. కరక్కాయతో అందరిలో మాటలు ఉండేవి, మీకు తెలిసి ఉంటుంది, పెద్దవాళ్ళకి తెలిసో తెలియదు. మరి కరక్కాయ పెచ్చులు ఉంటాయి కదా, పాత కరక్కాయలు చితగొట్టి గింజ తీసేసి ఆ పెచ్చులన్నీ ఒక 100 గ్రాములు లేదా 1/4 కేజీ మూట కట్టేసి అన్నం ఉడుకుతుంది కదా, మన అన్నం వార్చేవాళ్ళం అప్పుడు. ఇప్పుడంటే కుక్కర్లు వచ్చాయి, కానీ మామూలుగా అయితే అన్నం ఉడికాక మెతుకు చూసి అన్నం వార్చేసేవాళ్ళం. అలా వార్చే దాంట్లో ఆ నీళ్ళు మరుగుతుండగా ఎసరు మరుగుతుండగా బియ్యం వేసేవారు. బియ్యం వేసినప్పుడు ఈ కరక్కాయ మూట అందులో పడేసేవారు. బియ్యంతో పాటు ఈ కరక్కాయ కూడా మెత్తగా అయిపోయేది లోపల మూట. మంచి కొత్త గుడ్డలో, తెల్ల గుడ్డలో మూట కట్టి అందులో పడేసేవారు. పడేసి అన్నం వండేసేవారు. ఆ వార్చేటప్పుడు ఈ మూట తీసి పక్కన పెట్టి అన్నం వార్చేసేవారు. ఆ గింజి తాగానుకోండి, ఆ రోజు మన్నాడు అందరికీ ఫ్రీ మోషన్ అయిపోయింది అనమాట. ఇంకా సంవత్సరం అంతా మీరు విరోచన కర్మ చేయక్కల. అయితే ఆ కరక్కాయ ఉంది కదా, ఉడికిపోయింది, అన్నంలో ఉడికిపోయింది కరక్కాయ ఉంది కదా, దాన్ని మెత్తగా పేస్ట్ చేసి గసగసాలు 50 గ్రాములు కరక్కాయ ముద్ద, 50 గ్రాములు గసగసాలు 2 మెత్తగా నూరి చిన్న మాత్రలు చేసుకునేవారు. ఎంత మాత్రలు అంటే ఒక శనగగింజంత మాత్రలు చేసేవారు. చేసి ఎండబెట్టేసేవారు. అవి ఒక 5-6 సంవత్సరాలు నిల్వ ఉంటాయి, పాడవు. కరక్కాయని ఆ గసగసాలు కలిపి చేసుకుంటే మాత్రలు పాడవు. అవి ఎల్లింట్లో ఉంచుకునేవారు. ఉంచుకుని 50 రకాల ప్రాబ్లమ్స్కి వాడేవారు నీళ్ళల్లో, అనుపానం మార్చుకుంటూ. జ్వరం వచ్చిందనుకోండి, మిరియాల కషాయం, మిరియాలు ఒక కప్పు నీళ్ళు, టీ కప్పు నీళ్ళు, ఒక 1/2 చెంచా మిరియా పొడి వేసి మరగబెట్టి సగం కషాయం వద్దు కదా, ఆ కషాయంతో 2 మాత్రలు వేసుకున్నారు, కరక్కాయ మాత్రలు వేసుకుని తాగితే 3 పూటలు తాగితే జ్వరం పోయేది. ఏ జ్వరం పోయేది? వాంతులు అయిపోతున్నాయి. వాంతులు అయిపోతే ఏం చేయాలి? జీలకర్ర కషాయం పెట్టుకోవడం, ఈ కరక్కాయ మాత్రలు 2 వేసుకొని జీలకర్ర కషాయం తాగడం. పెద్దవాళ్ళు అయితే 2 మాత్రలు, చిన్నపిల్లలు అయితే 1 మాత్ర, ఇంకా చిన్నపిల్లలు అయితే అరముక్క, ఇంకా పుట్టిన పిల్లలు అనుకోండి, నెలల పిల్లలు అనుకోండి, ఇలా అరదీసి నాలుగు రాసేవారు. తగ్గిపోయి మోషన్స్ అవి. మెన్సెస్ పెయిన్ వస్తుంది అనుకోండి, కరక్కాయ మాత్రలు బెల్లంలో పెట్టేసేవారు. ఆ 3 రోజుల్లోని నెలసరి నొప్పి తగ్గిపోయేది. అలాగా ఒక కరక్కాయ మాత్రలతో 50 రకాల జబ్బులు తగ్గించుకున్నారు ఇంట్లో. మోషన్ అవ్వట్లేదు అనుకోండి, బెల్లం, వేడి నీళ్ళు బాగా కప్పు నీళ్ళు బాగా మరగబెట్టి చెంచా బెల్లం వేసి బాగా మరిగాక ఆ 2 మాత్రలు వేసుకుని ఆ నీళ్ళు తాగితే పొద్దున్నకి ఫ్రీ మోషన్ అయిపోద్ది అన్నమాట. మోషన్ ప్రాబ్లమ్ సెట్ అయిపోద్ది. అదే మోషన్స్ అయిపోతున్నాయి, అప్పుడేం చేయాలి? మజ్జిగ తెస్తే మోషన్స్ తగ్గిపోతాయి. అదే లాజిక్. ఏ మందుకైనా అన్ని ప్రాపర్టీస్ ఉంటాయా ఏంటి? ఇంగ్లీష్ మందు కన్నా ఒక మందుకి ఇన్ని రకాల ఉపయోగాలు ఉంటాయా? ఉండవు. ఒక మందు అయితే ఇంకో 10 మందులు వేయాలి తోడు. ఇది అలా కాదు, ఒక మందే బాగా ఎడిదిప్తే తగిలే తెలియ 50 రకాల డైరెక్షన్స్ ఇవ్వచ్చు అనమాట. అంటే 50 రకాల జబ్బులు పోతాయి ఒక మాత్ర వల్ల. అలాంటి మాత్రలు ఇళ్ళలో పెట్టుకున్నారు. కస్తూరి మాత్రలని, కరక్కాయ మాత్రలని, అగ్నితుండి మాత్రలని, ఇలాంటివన్నీ పెట్టుకున్నారు ఇళ్ళలో. కాబట్టి ఏమొచ్చినా తక్కువనే వేసేవారు, పరిగెట్టేవారు కదా. జ్వరం అయితే అమ్మో పద అని పరిగెట్టేవారు లేదు, ఇంట్లో వేస్తే తగ్గిపోయేది. ఆ తరగతి పెట్టి తుడిసేవారు, అయిపోయేది. మనకేంటంటే టెంపరేచర్ తగ్గడం ముఖ్యం. ముందు వేడి తగ్గిపోవాలి, వెంటనే లోపల ఏమైనా పర్లేదు, వెంటనే వేడి తగ్గిపోయి పారాసిటమాల్ వేస్తాం, అదే తగ్గిపోద్ది. కానీ జబ్బు ఉంటుంది లోపల జ్వరం ఉంటుంది, అణిగిపోయి ఉంటుంది, అది వెళ్ళి పెద్ద అయిపోద్ది అనమాట. అదే కరక్కాయ మాత్రలు అయితే ఏమవుద్ది? టెంపరేచర్ తగ్గదు, లేచి ఆడేసుకుంటాడు వెంటనే. కరక్కాయ మాత్ర వేయగానే ఒక అరగంటలో లేచి ఆడుకుంటారు, పొద్దున్న జ్వరం తగ్గిపోద్ది.
మరి జ్వరం రాదు ఇంకడికి, ఆ సీజన్లో ఆ సంవత్సరం జ్వరం రాదు. అలా పనిచేస్తాయి అన్నమాట. మీకు గసగసాలు ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా? గసగసాలు దేని నుంచి వస్తాయి? దేని నుంచి వస్తాయండి గసగసాలు? నల్లమందు చెట్టు నుంచి వస్తాయి. అవి మనకు పండవండి, జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో పండుతాయి. అది పువ్వు వచ్చిన తర్వాత కాయ అవుతుంది. కాయ ఇలా కోస్తే పాలు వస్తాయి, ఆ పాలే నల్లమందు. ఆ కాయ లోపల ఉండే గింజలే గసగసాలు. అదనమాట. ఆ గసగసాలు మనం మసాలాలో వాడడం అలవాటు చేసుకున్నాం, మనకు అలవాటు. మసాలాల్లో అంటే వేస్తే మంచి నెర్వ్ స్ట్రెంగ్త్, అది బిర్యానీ మంచి కమ్మగా ఉంటుంది, తింటే మంచి బలం ఉంటుంది. అలా సుగంధ ద్రవ్యాలన్నీ మసాలాలు ఎందుకు వేసేవారంటే ఒక టేస్ట్ కోసం, ప్లస్ అది మంచి బలం కోసం. అలా ఉంటుంది. అదే ఆ గసగసాలు ఈ కరక్కాయ కలిస్తే మనకి 50 రకాల జబ్బులు తగ్గుతాయి. అబ్బాయి శ్రీవిన్ 2.5 years టైప్ 1 డయాబెటిక్ 10 days బ్యాక్ డయాగ్నోస్ అయింది. మా కజిన్ జ్యోతుల సతీష్ గారని, సౌజన్య గారు వదిన గారు, వాళ్ళిద్దరూ సార్ ఫాలోవర్స్. ఆయన కోటీశ్వరుడు, మానవత్వం రూపేణ ఆయన కోటీశ్వరుడు. ఆయన 7 years నుంచి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు అని, డబ్బులున్నా కూడా. ఆయన సార్ దగ్గర 2 నెలల మందులు వాడి ఆయన ప్రాబ్లం క్లియర్ అయింది. ఆయన భరోసా ఇచ్చారు నాకు, సార్ దగ్గరికి వెళ్తే నీకు సొల్యూషన్ ఉంటుందని. మా బాబుకి ఇలా 10 days బ్యాక్ డయాగ్నోస్ అవ్వగానే నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను, ఏం చేయాలో తెలియలేదు. సార్ దగ్గరికి వచ్చాక కాస్త హోప్ వచ్చింది. సార్ భరోసా ఇచ్చారు, 100% గ్యారంటీ, కంగారు పడద్దు అని చెప్పేసి. దాంతో కొంచెం ధైర్యంగా ఉన్నాను. చాలా బాగుంది, చాలా బాగుంది. మాది ఉండాజ్వరం మండలం. రఘుమామ గారిని చూపులో చూసిన తర్వాత 4 నెలల నాడు కలిసామండి. అప్పటికి నాకు షుగరు, మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ ఉండేయండి. ఇప్పటి నుంచి ఇంగ్లీష్ మందులు ఎక్కడ వాడాలి ఏంటి అని భయపడతా ఉండేవాడిని. రవివర్మ గారిని చూసిన తర్వాత సగం నొప్పులు తగినట్టు అయిందండి. కానీ ఆయనకి జనం ఎక్కువ అవుతుందో అక్కడ రాజమండ్రి పక్కనే చాలా, ఆయన కూడా పొద్దున ఎప్పుడో 6 మొదలెట్టి సాయంత్రం 10 దాకా చూసేవారండి. అయినా ఓపికగా అలా ఉండి మందులు ఎట్టుకెళ్ళి తీసుకున్నామండి. 1 నెల వాడేటప్పటికి బాగా రిలీఫ్ కనపడిందండి. ఇంకా షుగర్ అన్నా, మొగాల నొప్పులు అన్నా, నడుము నొప్పి అన్నా భయం లేకుండా పోయిందండి. ఆయనకి ఎలా కోసం చెప్పుకోవాలో తెలియదు, కానీ అందరూ కలియుగ వైద్యు అనాలో, గురువు అనాలో, దేవుడు అనాలో తెలియదండి. నిజంగా ఆయన చేసి సేవ చాలా గొప్పది. ఎన్ని ఇబ్బందులు ఉన్నవాళ్ళు వచ్చినా ఆయన ఆప్యాయతగా పలకరించి దగ్గరుండి జాగ్రత్తగా చూసి, ఎంత టైం పట్టినా, ఒకసారి టైం ఉన్నా లేకపోయినా శ్రద్ధగా చూసి చాలా బాగా చేస్తున్నారు. ఆయనకి మాతోటి పాటు ఆయనకు కూడా ఆరోగ్యించి ఇంకా ఇలా ఎంతోమంది లక్షల మందిని చూడాలని కోరుకుంటున్నాను. నాకు బాగుంది, వచ్చిన వాళ్ళు కూడా అందరూ బాగుంది అంటున్నారు. ఆయన మందులు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఆయనకు రుణపడి ఉంటాం.